Hello everyone, welcome back. Welcome to the memory based questions of RRB NTPC Shift 1 dated on 9th Feb 2021. Let's have the first one. So which country has the largest written constitution in the world? ఏదండి ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్లోకెల్లా లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏది అని అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషనే. ఇది మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, ఏ డేట్ని అడాప్ట్ చేసుకున్నాం అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26th November 1949 అండి. అదేవిధంగా ఎప్పుడు కేమ్ ఇన్ టు ఫోర్స్ అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ వాజ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అన్నా కూడా 26th Jan 1950లో ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అందుకే అప్పటి నుంచి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాం on 26th Jan 1950. అందుకే నాట్ ఓన్లీ దాట్, see this implementation day 26th Jan 1950, it was also celebrated in the name of Constitution Divas గా కూడా, సంవిధాన్ దివస్ ఆర్ కాన్స్టిట్యూషన్ డే గా కూడా మనం ఇడైనా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. లైక్ ఆల్మోస్ట్ నియర్లీ ఒక 3 years, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 3 years టైం పట్టిందండి ఈ మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి. అదేవిధంగా మన డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్గా ఎవరున్నారు అన్న క్వశ్చన్ అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి దాంట్లో ఉన్న డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి కదండి, దాంట్లో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా వరల్డ్లో ద స్మాలెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ యుఎస్ కాన్స్టిట్యూషన్ అండి. స్మాలెస్ట్ మాత్రమే కాదండి, ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్ కూడా ఏది అని అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మనం కొన్ని డెరివేటివ్స్, కొన్ని ఫీచర్స్ని మనం డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగింది. యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏ ఫీచర్స్ని డిరైవ్ చేసుకోవడం జరిగింది అని అంటే, వన్ థింగ్ ఫండమెంటల్ రైట్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకున్నామండి. అదే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం, అంటే ప్రెసిడెంట్ని తొలగించాలంటే దాని పద్ధతి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. లేదు అని అంటే హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ వీళ్ళ యొక్క రిమూవల్, వీటన్నిటిని కూడా మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యూకే కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ఇలాగే చాలా డిరైవ్ చేసుకోవడం జరిగింది. దోస్ ఆర్ సింగిల్ సిటిజన్షిప్, బై క్యామరలిజం, అదేవిధంగా లెజిస్లేచర్ ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా, ఇలాంటివన్నీ కూడా మనం యూకే కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. యుఎస్ నుంచి ఇది మాత్రమే కాదండి, మనం లైక్ జ్యుడిషియల్ రివ్యూ, ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే డిరైవ్ చేసుకోవడం జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి విచ్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ ఈజ్ 2020లో జరిగినటువంటి ఐపీఎల్ సీజన్ ఎన్నో ఎడిషన్ అని అడగడం జరిగిందండి. దట్ ఈస్ 13th edition. అసలు ఫస్ట్ ఎడిషన్ అన్నటువంటిది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందండి? 2008లో స్టార్ట్ అయింది. అంటే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్లీ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రికెట్కి సంబంధించినటువంటి లీగ్ కదండి ఇది. ఐపీఎల్ అన్నటువంటిది 2008లో స్టార్ట్ అయిందండి. ఆ 2008లో జరిగినప్పుడు విన్నర్గా ఎవరు నిలిచారు అనంటే చెన్నై సూపర్ కింగ్స్ 2008లో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్లో విన్నర్స్గా నిలవడం జరిగింది. అదేవిధంగా 2019 and 2020 విన్నర్స్గా ఎవరున్నారు అని అడిగితే ఇట్ ఈస్ ముంబై ఇండియన్స్ టీమ్ 2019, 2020 రెండిట్లో కూడా ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో ఐపీఎల్ ఇప్పటివరకు జరిగినటువంటి ఐపీఎల్ 13 ఎడిషన్స్లో ఎక్కువ సార్లు కప్పు గెలుచుకున్నటువంటి టీం ఏది అని అడిగినా కూడా ముంబై ఇండియన్స్ అండి. ఎన్నిసార్లు గెలుచుకుంది అని అంటే 5 times ఇప్పటికీ ముంబై ఇండియన్స్ కప్ గెలుచుకోవడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ అనేది ఇండియాలోనే జరుగుతుందండి. కానీ 2020లో కోవిడ్ వల్ల దుబాయ్లో దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఇండియా కండక్ట్ చేయడం జరిగింది. లైక్ చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నప్పుడు కెప్టెన్గా ఎవరున్నారండి? ఎంఎస్ ధోని గారు అప్పుడు కెప్టెన్గా ఉన్నారు. రీసెంట్ 2020లో
జరిగినటువంటి గెలిచినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీంకి కెప్టెన్గా ఎవరున్నారు అంటే ఇట్ ఈస్ రోహిత్ శర్మ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీఎల్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి? ఏఓ హ్యూమ్. ఇదైతే నేను చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఏఓ హ్యూమ్ గారే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ఆయనే సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని, ఐఎన్సిని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇన్ ద ఇయర్ 1885. మొట్టమొదటి జరిగినటువంటి దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ 1885లో ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ జరిగినటువంటి సెషన్ 1885లో జరిగినటువంటి సెషన్ ఎక్కడ జరిగిందండి అని అడిగితే బాంబేలో జరిగిందండి. బాంబేలో జరిగినటువంటి సెషన్ 1885, దానికి ప్రెసిడెంట్గా డబ్ల్యూసి బెనర్జీ ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు అన్న క్వశ్చన్, ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారండి, అందుకే రిపీట్ చేయడం జరుగుతుంది. యానీ బెసెంట్ గారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్కి వ్యవహరించినటువంటి వ్యక్తి. ఏ సెషన్లో ఈవిడ ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయ్యారు అని అంటే క్యాల్కట్టా. ఏ ఇయర్ అని అడిగితే 1917 ఇయర్ అని చెప్తాం. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఐఎన్సీకి ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ సరోజిని నాయుడు గారు. ఏ సెషన్ కండి అని అడిగితే కాన్పూర్ సెషన్కి సరోజిని నాయుడు గారు ఇన్ ద ఇయర్ 1925 షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి సెషన్ అని చెప్తాం. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, 1907లో జరిగినటువంటి సూరత్ స్ప్లిట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి 1907లో జరిగినటువంటి సూరత్లో జరిగినటువంటి ఐఎన్సి సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు అని అంటే రాష్ బిహారీ ఘోష్ గారు. సూరత్లో అప్పుడే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఇద్దరు విడిపోవడం జరుగుతుంది, అందుకే దాన్ని సూరత్ స్ప్లిట్ అనం. ఏ ఇయర్లో జరిగింది అని అడిగితే 1907. అదేవిధంగా ఏసీ మజుందార్ ఇట్లా స్ప్లిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1916 లక్నో సెషన్లో వీళ్ళు యునైట్ అవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ జరిగింది అని అంటే లక్నో. దానికి ప్రెసిడెంట్గా ఎవరున్నారా అంటే ఏసీ మజుందార్ గారు. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో ఇది వరకు కూడా అడిగారండి, గాంధీ గారు కేవలం ఒక్కసారి ఈ ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అది ఏ సెషన్కి ఎక్కడ జరిగింది అని అంటే బెలగాం సెషన్. ఏ ఇయర్లో జరిగింది అని అంటే 1924లో జరిగినటువంటి బెలగాం సెషన్కి గాంధీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా నెహ్రూ గారు ఏ ఇయర్లో ప్రెసిడెంట్గా ఉన్నారు అని అంటే నెహ్రూ గారు లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సి సెషన్ ఇన్ ద ఇయర్ 1929లో జరిగినటువంటి లాహోర్ సెషన్కి నెహ్రూ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో లాస్ట్ ఐఎన్సి సెషన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జేబి కృపాలిని గారు. లాస్ట్ ఐఎన్సి సెషన్ ఏ ఇయర్లో జరిగిందండి? 1946లో మీరట్లో జరిగింది. ఆ సెషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే జేబి కృపాలిని గారు. క్లియర్ కదండి? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఎన్సి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ కితాబుల్ హింద్ యొక్క ఆథర్ ఎవరండి? ఇట్ ఈస్ అల్బెరూని గారు. బేసిక్లీ అల్బెరూని అన్నటువంటి పర్సన్ ఎవరి ఆస్థానంలో కవి? ఇలా కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉందండి. ఎవరి ఆస్థానంలో ఈయన లైక్ ఇండాలజిస్ట్గా ఉన్నారు, స్కాలర్ ఎవరి ఆస్థానంలో స్కాలర్గా ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ మొహమ్మద్ గజనీ మొహమ్మద్ గారి ఆస్థానంలో. లైక్ అర్లియర్ మనకి ఢిల్లీ సల్తనేట్స్ కంటే ముందు ఈ మెడివల్ పీరియడ్ అప్పుడు ఫస్ట్ ముస్లిం రూలర్స్లోనే మొట్టమొదటి ముస్లిం టు కాంక్వర్, టు ఇన్వేడ్ ఇండియా అండ్ రూల్ ఇండియా అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే అది ఎవరు అనంటే మొహమ్మద్ బిన్ ఖాసిం అన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ టు ఇన్వేడ్ అండ్ రూల్ ఇండియాలో కొన్ని రీజన్స్ని ఆక్యుపై చేసుకోవడం మాత్రమే కాకుండా యుద్ధం చేసి గెలిచిన తర్వాత రూల్ కూడా చేసింది మొట్టమొదట మొహమ్మద్ బిన్ ఖాసిం గారు. దాని తర్వాత గజనీ మొహమ్మద్, ఈయనైతే 17 సార్లు దండయాత్ర చేసి
ఒక్కసారి కూడా ఓడిపోకుండా 17 సార్లు గెలిచినటువంటి రూలర్ ఎవరు అనంటే గజనీ మొహమ్మద్. అందుకే చూడండి, ఎవరైనా సరే నిరాటంకంగా గెలుస్తూ ఉన్నారనుకోండి, విక్టరీ సాధిస్తున్నారంటే తిరుగులేని విజయం సాధిస్తున్నారు గజనీ మొహమ్మద్ లాగా అని అంటాం. లైక్ దట్ గజనీ మొహమ్మద్ 17 టైమ్స్, ఆయన 17 టైమ్స్ యుద్ధం చేసినప్పటికీ కూడా ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు గజనీ మొహమ్మద్. దాని తర్వాత ఎవరున్నారు అంటే గోరీ మొహమ్మద్ గారు రూల్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఒక డిఫరెన్స్ ఉందండి. మొహమ్మద్ బిన్ ఖాసిం వచ్చేసి హీ వాజ్ అన్ అరబ్ రూలర్, హీ బిలాంగ్స్ టు ద కంట్రీ అరబ్. అదేవిధంగా గజనీ, గోరీ మొహమ్మద్ వీళ్ళిద్దరు వచ్చేసి టర్క్స్ అండి, టర్కిష్ రూలర్స్ వీళ్ళిద్దరు, గజనీ మొహమ్మద్, గోరీ మొహమ్మద్. గజనీ మొహమ్మద్ ఆస్థానంలో టోటల్గా 3 స్కాలర్స్ ఉండేవాళ్ళండి. ఆ 3 స్కాలర్స్ ఎవరు అనంటే ఒకటి ఉద్బి, ఇంకొకటి ఫిర్దౌసి, ఇంకొకళ్ళు వచ్చేసి అల్బెరూని. వీళ్ళ 3 ఉండేవాళ్ళు. ఉద్బి దట్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్. ఫిర్దౌసి వచ్చేసి ఈయన్ని హోమర్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటాం. హోమర్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎవరిని అంటాం అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ ఫిర్దౌసి. ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అనంటే గజనీ మొహమ్మద్ గారి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. హోమర్ ఆఫ్ ద ఈస్ట్, హోమర్ అన్న వ్యక్తి ఎవరండి అంటే మన ఈజ్ అ గ్రీక్ స్కాలర్. గ్రీక్ మైథాలజీ ప్రకారం గ్రీక్ లాంగ్వేజ్ లో ఎపిక్స్, వాళ్ళ ఎపిక్స్ మేజర్ గా 2 ఎపిక్స్ ఉంటాయండి, ఒడిస్సీ, ఇలియాడ్. ఈ 2 ఎపిక్స్ ని రాసింది, గ్రీక్ ఎపిక్స్ ని రాసింది హోమర్. అందుకని చెప్పేసి ఈ ఫిర్దౌసిని హోమర్ ఆఫ్ ద ఈస్ట్ అని అనడం జరుగుతుంది. అల్బెరూని వచ్చేసి ఇట్లా చాలా బుక్స్ రాశారండి. అల్బెరూనినే ఫస్ట్ ఇండాలజిస్ట్ ఎవరు అనంటే అల్బెరూని అంటామండి. ఇండాలజిస్ట్ అంటే ఎవరు అనంటే ఇండియన్ హిస్టరీని చదవడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన మన భారతదేశానికి వచ్చి 12 to 13 ఇయర్స్ ఇక్కడే స్పెండ్ చేసి క్రిటికల్ ఎనాలిసిస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, ఆయన వచ్చిన టైం పీరియడ్ లో అడ్మినిస్ట్రేషన్ దాని గురించి బుక్ రాయడం కూడా జరిగింది. మోర్ దాన్ 20 బుక్స్ ఈయన రచించారు అల్బెరూని గారు. అదే విధంగా లైక్ వరాహమీర గారు రాసినటువంటి వరాహమీర బుక్ అయినటువంటి బృహత్ సంహిత అన్నటువంటి బుక్ ని ఈయన అరాబిక్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ బుక్ కితాబుల్ హింద్ అన్నటువంటి బుక్ కూడా అరాబిక్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బుక్కేనండి. అదే విధంగా ఈ కితాబుల్ హింద్ అన్నటువంటి బుక్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ఇట్ ఈస్ ఎడ్వర్డ్ హెచ్ సచావ్ అన్నటువంటి స్కాలర్ కితాబుల్ హింద్ నే అల్బెరూనిస్ ఇండియా అని చెప్పేసి ఆ పేరుతో ఎడ్వర్డ్ హెచ్ సచావ్ అన్నటువంటి వ్యక్తి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఏ లాంగ్వేజ్ లోకి అనంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. అదేవిధంగా వరాహమీర గారు రచించినటువంటి బృహత్ సంహిత అన్నటువంటి బుక్ ని అరాబిక్ లాంగ్వేజ్ లోకి ఈయన ట్రాన్స్లేట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, ఇట్లా చాలా బుక్స్ ని ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈయన స్కాలర్ మాత్రమే కాదండి, ఇండాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిషియన్ కూడా అల్బెరూని. అందుకనే అల్బెరూని వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సిటీ? క్వీన్ ఆఫ్ అరేబియన్ సిటీ అని దేన్ని అంటామండి? కొచ్చి, కేరళలో ఉన్నటువంటి కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని అంటాం. అదే విధంగా డెక్కన్ క్వీన్ అని ఏ సిటీని అంటామండి మనం? డెక్కన్ క్వీన్ అనేసి మనం పూణే మహారాష్ట్రకి పేరు. డెక్కన్ క్వీన్ అని పూణే మహారాష్ట్ర అని అంటామండి. అదే విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటామండి? అహ్మదాబాద్, గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తాం. అదే విధంగా ప్యారిస్ ఆఫ్ ద ఈస్ట్ అని దేన్ని అంటామంటే పాండిచ్చేరిని ప్యారిస్ ఆఫ్ ద ఈస్ట్ అని అనడం జరుగుతుంది. అదే విధంగా రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని దేనికి పేరు అంటే మ్యాంగళూరు, కర్ణాటకలో ఉన్నటువంటి మ్యాంగళూరుకి రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని పేరు. ఇవి మాత్రమే కాదండి, పింక్ సిటీ అని అంటే మనందరికీ తెలుసు. పింక్ సిటీ అంటే జైపూర్, రాజస్థాన్ లో ఉన్నటువంటి జైపూర్ ని పింక్ సిటీ అని అంటాం. సిటీ ఆఫ్ లేక్స్ అని దేనికి పేరండి? ఉదయ్పూర్.
ఇది కూడా రాజస్థాన్లో ఉంది. ఈ ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్ అని ఉదయపూర్ అంటాం. దీస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ విల్లీ. విల్లీ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? లైక్ ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అనంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. మీకు ఇది వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైజెషన్ అన్నటువంటిది దాని యొక్క సీక్వెన్స్ అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఈసోఫేగస్, దాని తర్వాత స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్, ఇవంతా చెప్పడం జరిగింది. ఇది పార్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో జరిగేటువంటి డైజెషన్ ఒక్కొక్క పార్ట్ నుంచి ఎలా జరుగుతుంది అన్నటువంటిది. స్టార్టింగ్ వచ్చేసి మౌత్, ఎగ్జిట్ వచ్చేసి యానస్ అవుతుంది. అదేవిధంగా దీస్ ఆర్ పార్ట్స్. అదేవిధంగా మనం ఒకసారి ప్రొసీజర్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఏం జరుగుతుందండి? ఇంజెక్షన్ ఫస్ట్ జరిగేటువంటి ప్రాసెస్ వచ్చేసి దీని యొక్క సీక్వెన్స్. ఇంజెక్షన్ ఫస్ట్ జరుగుతుందండి. అదేవిధంగా దాని తర్వాత ప్రొపల్షన్ జరుగుతుంది, దాని తర్వాత మెకానికల్ డైజెషన్ జరుగుతుంది, దాని తర్వాత కెమికల్ డైజెషన్ జరుగుతుంది, దాని తర్వాత అబ్జార్ప్షన్ జరుగుతుంది, దాని తర్వాత ఫైనల్ వన్ డెఫికేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ డైజెషన్ ప్రొసీజర్. ఇది సీక్వెన్స్ ఆఫ్ డైజెషన్ ప్రొసీజర్ టేకింగ్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. ఇంజెక్షన్, ప్రొపల్షన్, అదేవిధంగా లైక్ మెకానికల్ డైజెషన్, కెమికల్ డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫికేషన్. దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. విల్లీ లైక్ ప్రొజెక్షన్స్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటాయండి. అదేవిధంగా లివర్ సెక్రెట్ చేసేటువంటి జ్యూస్ ఏంటి అంటే బైల్ జ్యూస్ ని లివర్ సెక్రెట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ని సెక్రెట్ చేయడం జరుగుతుంది. లివర్ వచ్చేసి మన బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ గా లివర్ ని చెప్పుకుంటాం కదండి. ప్యాంక్రియాస్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి ప్యాంక్రియాస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ వన్. సి డిఆర్డిఓ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారండి? 1958 లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే న్యూఢిల్లీలో ఉన్నాయండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ దీని యొక్క డైరెక్టర్ ఎవరు అనంటే జి సతీష్ రెడ్డి గారు దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఇలాగే ఇంకా కొన్ని మనం రీసెర్చ్ సెంటర్స్ ఒకసారి చూస్తే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారండి? 1954 లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయి. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి హోమీ జే బాబా గారు దీని యొక్క ఫౌండర్ అండి. అదేవిధంగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చేసి 1969 లో ఫౌండ్ చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అంటే బెంగళూరు, కర్ణాటకలో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు దీనికి చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే డాక్టర్ కె శివన్ గారు దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే విక్రమ్ సారాభాయ్ గారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్, ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏ ఇయర్ లో అని అడిగారంటే 1944. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ డిసి. ప్రెసెంట్ దీనికి ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నారంటే డేవిడ్ మలపాస్ దీని యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఈ క్వశ్చన్ ఓఎన్జీసీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారండి. దట్ ఈస్ అట్ న్యూ ఢిల్లీ. మనందరికీ తెలుసు టోటల్ గా 10 మహారత్నస్ ఉన్నాయి కదండి. ఓఎన్జీసీ అనేది వన్ ఆఫ్ ద మహారత్నస్. ఓఎన్జీసీ మాత్రమే కాదండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిహెచ్ఈఎల్, ఓసిఐఎల్, ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయి. టోటల్ గా 10 ఉన్నాయండి. కొన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ మాత్రం వేరే ప్లేస్ లో ఉన్నాయి. మాక్సిమం వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. ఈ 10 అన్నవి కమ్స్ అండర్ మహారత్న స్టేటస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ వన్. దిస్ ఈస్ ద థింగ్, వేర్ ఆర్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఓఎన్జీసీ లొకేటెడ్? దట్ ఈస్ అట్ న్యూ ఢిల్లీ. ఇప్పుడే చెప్పాను కదండి టోటల్ గా 10 మహారత్న కంపెనీస్ ఉన్నాయని. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిహెచ్ఈఎల్,
ఇలా టోటల్గా 10 మహారత్న కంపెనీస్ ఉన్నాయండి. మ్యాక్సిమం వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలోనే ఉన్నాయి. ఈ ఈ ఎగ్జామినేషన్ ఈ షిఫ్ట్లో స్టీల్ ప్లాంట్స్ వాటి యొక్క మెయిన్ అథారిటీ సుప్రీం అథారిటీ ఏది ఉంటుంది అని అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా హెడ్ ఆఫీస్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది. క్లియర్ కదండి, రైట్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. వేర్ వాజ్ గౌతమ్ బుద్ధ బోర్న్? గౌతమ్ బుద్ధ గారు వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అని అడిగితే ఇట్ ఈస్ లుంబిని అండి. నేపాల్లో ఉన్నటువంటి లుంబినిలో గౌతమ్ బుద్ధ గారు బర్త్ జరిగింది. అదే విధంగా మిమ్మల్ని డెత్ ఎక్కడ జరిగింది అని అడిగారు అనుకోండి, కుషీనగర్ యూపీలో ఉన్నటువంటి కుషీనగర్లో ఈయన యొక్క డెత్ జరిగింది. నేను ఇదివరకు కూడా చెప్పాను, గౌతమ్ బుద్ధ యొక్క బర్త్ ఆయన లైఫ్లో జరిగినటువంటి మేజర్గా 5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటిని మనం పంచమహా కళ్యాణాస్ ఉంటాం. ప్రతి దానికి ఒక్కొక్క సింబల్ కూడా ఉంది. ఈయన యొక్క ఫాదర్ మదర్, అసలు ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడిగితే ఎగ్జామినేషన్లో సిద్ధార్థ. ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ అండి. ఈయన ఏ ట్రైబ్, ఏ తెగకి చెందినటువంటి వ్యక్తి అన్న క్వశ్చన్ అడిగితే శాక్య ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి. అందుకే ఈయనకి ఇంకొక పేరు కూడా ఏంటి అని అంటే శాక్యముని అని కూడా గౌతమ్ బుద్ధ అని అనడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, బుద్ధుడి యొక్క పేరెంట్స్ ఎవరు అని అంటే శుద్ధోదన అండ్ మహామాయ. వీళ్ళిద్దరు వచ్చేసి ఫాదర్ అండ్ మదర్ అండి. అదేవిధంగా దాని తర్వాత మహామాయ గారు చనిపోయిన తర్వాత గౌతమి గారు షీ సర్వ్డ్, గౌతమి ప్రజాపతి షీ సర్వ్డ్ యాజ్ ద స్టెప్ మదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. గౌతమి ప్రజాపతి గారు స్టెప్ మదర్గా ఉన్నటువంటి పర్సన్. అదేవిధంగా ఈయన లైఫ్లో జరిగినటువంటి పంచమహా కళ్యాణాస్ వాటి యొక్క సింబల్స్ ఒకసారి మనం చూస్తే భర్తీ యొక్క సింబల్ వచ్చేసి లోటస్ అండి. దాని తర్వాత మహాభి నిష్క్రమణ జరుగుతుంది, అంటే ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. దానికి సింబల్ ఏంటి అని అంటే హార్స్ అండి. ఆ హార్స్ పేరు వచ్చేసి కంటక. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, దాని తర్వాత మహాసంబోధి. లైక్ మహాసంబోధి అని అంటే ఎన్లైటన్మెంట్ అండి. ఎన్లైటన్మెంట్ వచ్చేసి ఒక పీపల్ ట్రీ కింద ఆయనకి ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. అప్పటి నుంచి బుద్ధగా పేరు పొందడం జరిగింది. దాని తర్వాత ధర్మచక్ర పరివర్తన అంటాం. ధర్మచక్ర పరివర్తన అంటే ఆయన ఫస్ట్ సెర్మన్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే సార్నాథ్లో ఫస్ట్ ఆయన ఫస్ట్ స్పీచ్ని ఎక్కడ డెలివర్ చేశారంటే సార్నాథ్. ఇట్ ఈస్ నియరర్ టు కాశీ దగ్గరలో ఉన్నటువంటి సార్నాథ్లో ఫస్ట్ స్పీచ్ని డెలివర్ చేశారు. దానికి సింబల్ ఏంటి అని అంటే వీల్ విత్ 8 స్పోక్స్. వీల్ విత్ 8 స్పోక్స్ అండి, దట్ ఈస్ ద సింబల్. లాస్ట్ వన్ వచ్చేసి మహాపరినిర్వాణ, దట్ ఈస్ నథింగ్ బట్ డెత్ అండి. దాని యొక్క సింబల్ వచ్చేసి స్తూప. అదేవిధంగా బుద్ధిజంలో కూడా స్కీజం సెక్ట్స్ డిఫరెంట్ చీలికలు జరిగాయి. అవి వచ్చేసి మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం, వజ్రయాన బుద్ధిజం. ఈ 3 సెక్ట్స్ అంటే డివిజన్స్ కూడా జరిగాయి. ఇవి మాత్రమే కాదండి, బుద్ధిజంకి సంబంధించి సేక్రెడ్ టెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి అన్న క్వశ్చన్ అడిగితే త్రిపీటకాస్ అండి. బుద్ధిజం రిలీజన్కి సంబంధించినటువంటి సేక్రెడ్ టెక్స్ట్ త్రిపీటక, సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. దీస్ ఆర్ 3 టెక్స్ట్, సేక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ బుద్ధిజం. త్రిపీటక, సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఉందండి, చైత్య విహార. ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. చైత్య అంటే ఏంటి అని అంటే వాళ్ళ బుద్ధిస్ట్ మాంగ్స్, నన్స్ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ యొక్క ప్రేయర్ హాల్స్, దట్ ఈస్ చైత్య. విహార అంటే వాళ్ళ యొక్క రెసిడెన్సెస్, దట్ ఈస్ విహార. ఈ క్వశ్చన్ వన్స్ ఆస్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మైట్ బి ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ యూ ఆల్సో, అందుకే చెప్పడం జరిగింది. ఈ విధంగా టోటల్గా ఆయన బుద్ధ చెప్పినటువంటి డెలివర్ చేసినటువంటి స్పీచ్ అవన్నీ కూడా 4 డాక్ట్రిన్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే అష్టాంగ మార్గ, అంటే 8 ఫోల్డ్ పాత్, రైట్ విజన్, రైట్ ఫెయిత్, రైట్ ఎయిమ్, ఇట్లా టోటల్గా 8 ఫోల్డ్ పాత్ అని చెప్పేసి టోటల్గా 8 మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, హూ డిస్కవర్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్? సర్ సివి రామన్ గారు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నటువంటి దానిని డిస్కవర్ చేయడం జరిగిందండి. అందుకు ఈయనకి
1930లో నోబెల్ ప్రైజ్ కూడా లభించడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ రామన్ ఎఫెక్ట్ కి he was the first Indian to receive Nobel Prize in the field of physics. 1930లో గెలుచుకోవడం జరిగింది. అసలు ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ మీద లైట్ పడింది అనుకోండి, సపోజ్ అదే ఒక పెన్ అవ్వచ్చు, ఒక వాటర్ పార్టికల్ అవ్వచ్చు, చిన్న డస్ట్ పార్టికల్ అవ్వచ్చు, దేని మీద అయినా సరే లైట్ పడినప్పుడు అది స్కాటర్ అయిపోయి ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్ లో రిఫ్లెక్షన్ ఇస్తుంది. దట్ ఈస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నటువంటిది మ్యాక్సిమం ఏ కలర్ లో ఎక్కువ ఉంటుంది? స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం స్కాటరింగ్ ఆఫ్ లైట్ విజిబుల్ మ్యాక్సిమం ఇన్ విచ్ కలర్ అన్న క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ బ్లూ కలర్, బ్లూ ఆర్ వైలెట్ కలర్. దీంట్లో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నది మినిమం ఏ కలర్లో ఉంటుంది? ఏ కలర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, రెడ్ కలర్లో మినిమం ఉంటుంది, వైలెట్ కలర్లో మ్యాక్సిమం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఎగ్జామినేషన్ లైక్ స్కై అన్నది బ్లూ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. దానికి కూడా రీజన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే చెప్తాం. క్లియర్ కదండి? రైట్. మొల్లం నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గోవాలో అవుతుందండి మొల్లం నేషనల్ పార్క్ వచ్చేసి. దీనికే ఇంకొక పేరు ఏంటి అని అంటే, మొల్లం నేషనల్ పార్కే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అని కూడా దీనికి ఇంకొక పేరు. గోవాలో లైక్ భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా గోవాలో ఉందండి. ఇది మాత్రమే కాదు, దీనితో పాటు బోండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది గోవాలో. ఇంకొకటి ఏంటి అని అంటే నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ ఈస్ ఇన్ గోవా. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇంకొకటి సలీం అలీ బర్డ్ శాంక్చురీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గోవాలోనే ఉంది. సలీం అలీ అన్నటువంటి పర్సన్ ఎవరండి? ఈయనకే ఇంకొక పేరేంటి? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సలీం అలీ గారికి పేరు కదా. సలీం అలీ బర్డ్ శాంక్చురీ కూడా గోవాలో ఉంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see the next one. Which day is celebrated as Global Tiger Day? గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? జూలై 29th. జూలై మంత్ లో ఉన్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్ మనం ఒకసారి చూస్తే, జూలై 1st వచ్చేసి వి సెలబ్రేట్ యాజ్ నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూలై 1st. అదేవిధంగా జూలై 11th వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 11th అని చెప్తామండి. అదేవిధంగా జూలై 17th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్. జూలై 17th సెలబ్రేట్ చేస్తామండి. జూలై 18th వచ్చేసి మండేలా డే, నెల్సన్ మండేలా డే జూలై 18th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా జూలై 26th ఏమి కమెమరేట్ చేస్తామంటే, జూలై 26th వచ్చేసి కార్గిల్ మెమోరియల్ డే. ఇలాంటివి సెలబ్రేట్ చేసేవి కాదండి, కమెమరేట్ చేస్తాము అని చెప్పాలి, సెలబ్రేట్ అని చెప్పాం. ఎందుకనంటే కార్గిల్ వార్లో ఎవరైతే చనిపోతారో చనిపోయిన ఇండియన్స్ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ఈ డేని కమెమరేట్ చేస్తాం. అందుకని కమెమరేట్ అనాలి తప్ప సెలబ్రేట్ అని అనకూడదు. అదేవిధంగా జూలై 28th వచ్చేసరికి వరల్డ్ హెపటైటిస్ బి డే సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా వరల్డ్ నేచర్ డే కూడా జూలై 28th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ డిఫరెంట్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, విక్రమ్శిల యూనివర్సిటీ ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్ అండి. దీనిని ఎవరు స్థాపించారు అని అంటే పాలా డైనాసిటీకి చెందినటువంటి వన్ ఆఫ్ ద కింగ్స్ ధర్మపాల విక్రమ్శిల యూనివర్సిటీని స్థాపించడం జరిగిందండి. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో నలంద యూనివర్సిటీని స్థాపించింది ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే, నలంద యూనివర్సిటీ ఇట్ వాజ్ ఫౌండెడ్ బై కుమార గుప్తా వచ్చేసి నలంద యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. తక్షశిల యూనివర్సిటీ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్
ఇండియా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి యూనివర్సిటీ ఏది ఏది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ తక్షశిల యూనివర్సిటీ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ కూడా తక్షశిల యూనివర్సిటీ. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్ ఇండియా హ్యావ్ నాట్ మెంబర్షిప్? ఇండియాకి భారతదేశానికి కింద వాటిలో వేటిల్లో సభ్యత్వం లేదు. G7లో ఇండియా మెంబర్ కాదు. బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీంట్లో ఇండియా మెంబర్, పేర్లోనే ఉంది ఇండియా మెంబర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బీజింగ్, చైనా. బీజింగ్, చైనాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నవి ఉన్నాయి. అదేవిధంగా G20 గ్రూప్ ఆఫ్ 20 మెంబర్ కంట్రీస్, దీంట్లో ఇండియా మెంబర్ కంట్రీనే అండి. సార్క్ వచ్చేసి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని అంటాం, దీంట్లో కూడా ఇండియా మెంబరే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ కాఠ్మండు, నేపాల్. కాఠ్మండు, నేపాల్లో ఉన్నాయండి. బ్రిక్స్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ బీజింగ్, ఇట్ ఈస్ షాంఘై, చైనా. బ్రిక్స్ కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే బ్యాంక్, ఒక బ్యాంక్ ఉందండి, దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా షాంఘై, చైనాలోనే ఉన్నాయి. బ్రిక్స్ యొక్క హెడ్ ఆఫీస్ కూడా షాంఘై, చైనాలోనే ఉంది. అదేవిధంగా బ్రిక్స్ ఇండియా ఇంకా వేరే వాటిల్లో దేంట్లో మెంబర్ అని అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బ్రసెల్స్, బెల్జియం. దీంట్లో కూడా ఇండియా మెంబర్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? జెనీవా, స్విట్జర్లాండ్. దీంట్లో కూడా ఇండియా మెంబరే. అదేవిధంగా IMFలో కూడా ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్సే. ఇట్లా చాలా వాటిల్లో ఇండియా మెంబర్ అయ్యింది, కానీ G7లో మాత్రం ఇండియా మెంబర్ కాదు. G5లో కూడా ఇండియా మెంబర్ కాదు. G7, G8లో కూడా ఇండియా ఇట్స్ నాట్ అ మెంబర్. G20లో మాత్రం ఇండియా అన్నది మెంబర్ కంట్రీ. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ యూనిట్స్ ఆఫ్ మెమరీ. ఇది ఆల్రెడీ మీకు చెప్పానండి. ఫస్ట్ KB, ఒక బైట్ అని అంటే ఎన్ని బిట్స్ అండి? 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అని చెప్తాం. అదేవిధంగా 4 బిట్స్ వచ్చేసి 1 నిబుల్. 4 బిట్స్ విల్ బి ఈక్వల్ టు 1 నిబుల్. 8 బిట్స్ వచ్చేసి 1 బైట్ కి సమానం. అదేవిధంగా 16 బిట్స్ వచ్చేసి 1 వర్డ్ కి సమానం. 32 బిట్స్ వచ్చేసరికి డబల్ వర్డ్. 32 బిట్స్ వచ్చేసి డబల్ వర్డ్ అని అంటాం. 64 బిట్స్ వచ్చేసి క్వాడ్రాపుల్ అని అంటాం. దిస్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ఇక్కడ ఆర్డర్ వైజ్ మనం అరేంజ్ చేస్తే 1 KB వచ్చేసి ఎన్ని బైట్స్ అండి? 1024 బైట్స్. 1 కిలోబైట్ వచ్చేసి 1024 బైట్స్. దాని తర్వాత మెగాబైట్ అంటాం. నెక్స్ట్ వచ్చే ఆర్డర్ అంతా KB తర్వాత MB. మెగాబైట్ అంటే 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. దాని ముందు ఉన్నటువంటిది ఫాలో అవుతూ వస్తుంది, KB, MB. అదేవిధంగా దాని తర్వాత GB, గిగాబైట్, టెరాబైట్. అదేవిధంగా దీని తర్వాత పెటాబైట్ ఉంటుందండి. దీని తర్వాత ఎక్సాబైట్ ఉంటుంది. దాని తర్వాత జెటాబైట్, యోటాబైట్. దిస్ ఈజ్ ఇక్కడ వరకు, యోటాబైట్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. KB, MB, GB, TB, పెటాబైట్, ఎక్సాబైట్, జెటాబైట్, యోటాబైట్. దిస్ ఈజ్ ద థింగ్. క్లియర్ కదండి, రైట్. ఇది మాత్రమే కాదండి, PDF యొక్క ఫుల్ ఫామ్ కూడా ఆడడం జరిగింది. మైక్రో ప్రాసెసర్ని ఎవరు కనుక్కున్నారు, ఇవి కూడా డిఫరెంట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, వెల్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. How many permanent member countries and non-permanent member countries are there in the United Nations organization? Total గా పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 5. నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ 10 ఉన్నాయి. దీన్ని UN ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, USA లో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ UNOకి సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారు అని అంటే ఆంటోనియో గ్యూటెరస్ గారు దీనికి కరెంట్ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయండి? చైనా, ఫ్రాన్స్, రష్యా, US, UK. ఇండియా వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద
మెంబర్. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ యొక్క టర్మ్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుందండి. ప్రతి 2 ఇయర్స్కి మెంబర్ కంట్రీస్, నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే వీటో పవర్ ఉంటుంది. ఏదైనా ఒక డెసిషన్ ఫైనలైజ్ చేయాలి అన్నప్పుడు ఈ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో ఏ ఒక్క మెంబర్ కంట్రీ ఒప్పుకోకపోయినా కూడా వీటో పవర్ కింద అది ఫైనలైజ్ అవ్వకుండా క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా దీంతో పాటు టోటల్గా ఎన్ని మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి యుఎన్ఓలో అని అంటే 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అంటాం, సెక్రటేరియట్, అదేవిధంగా అవి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇట్లా టోటల్గా 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. దాంట్లో కేవలం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాత్రం డిఫరెంట్ అండి. దట్ ఈస్ హేగ్, నెదర్లాండ్స్లో ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్, క్రిమినల్ కోర్ట్ ఇది వేరండి. ఇది యునైటెడ్ నేషన్స్ బాడీ కాదు, అది సపరేట్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కూడా హేగ్, నెదర్లాండ్స్లోనే ఉంది. దట్ ఈస్ అ డిఫరెంట్ వన్. అదేవిధంగా దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్, యునైటెడ్ నేషన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే అవి కూడా టోటల్గా 6 ఉన్నాయి. టోటల్ మెంబర్ కంట్రీస్ ఎంతమంది ఉన్నారు అని అంటే 193 మెంబర్ కంట్రీస్ ఉన్నారండి. 193rd మెంబర్ కంట్రీగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏది అన్న క్వశ్చన్ అడిగితే సౌత్ సుడాన్. వీటన్నిటితో పాటు అసలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఆ పేరు, ద టర్మ్ వాజ్ కాయిన్డ్ బై అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ వాజ్ కాయిన్డ్ బై ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ గారు ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటి పేరుని కాయిన్ చేయడం జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. క్లియర్ కదండి? ఓకే, వెల్, that's all for today. We'll be meeting very soon. Until then, thank you.